హలో హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఈరోజు వీడియో వచ్చేసి ఫెడ్రిక్బర్గ్ సిటీ అండి. ఈ ఫెడ్రిక్బర్గ్ సిటీని జర్మన్ సిటీ అని కూడా అంటారు. ఇది టెక్సస్లో ఆస్టిన్ నుండి ఒక 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక 1 డే స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మంచి ప్లేస్, మంచి విజిట్ చేయడానికి మాత్రం ఇక్కడ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఇది మంచి వైనరీస్ ఇవన్నీ కూడా, వైన్ టేస్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వైల్డ్ సీడ్ ఫార్మ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. కానీ వచ్చిన తర్వాత మాకు తెలిసింది మేము రాంగ్ టైంలో వచ్చామని చెప్పి. జనరల్గా అయితే ఇక్కడ మే నుండి సెప్టెంబర్ వరకు వస్తే అన్ని లావెండర్ ఫార్మ్స్, వైనరీస్ అవన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు మేము వచ్చేసరికి ఏమైంది, అన్నీ ఎండిపోయి ఉన్నాయి చెట్లు అవన్నీ కూడా. ఇంకా వింటర్ సీజన్ కదా, మొత్తం ఎండిపోయి ఉన్నాయి. బట్ ఈ ప్లేస్ అయితే ఈ వైల్డ్ సీడ్ ఫార్మ్స్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్లేస్ ఇది. ఎందుకంటే అన్నీ కొనుక్కోవచ్చు, వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, సీడ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. ఇందులోనే బటర్ఫ్లై గార్డెన్ అని ఉంది. సో ఈ బటర్ఫ్లై గార్డెన్ కూడా చూడొచ్చు. ఈ బటర్ఫ్లై గార్డెన్లో మంచిగా ఒకేసారి చాలా బటర్ఫ్లైస్ వచ్చి కూడా ఇలా ఉన్నాయి. సో పిల్లలకి మంచిగా చూపించవచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మీరు ప్రాపర్ టైమింగ్ చూసుకొని రండి. ఈ జర్మన్ సిటీకి వచ్చేటప్పుడు మాత్రము మంచి హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. అండ్ దాని తర్వాత స్ట్రీట్ డ్రీమ్స్ అని ఒక వింటేజ్ కార్ ఏరియా అన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ అన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి. సో ఇది మేము నార్మల్గా ప్లేసెస్లో సెర్చ్ చేస్తే ఇది మంచి ప్లేస్ అని చెప్పి తెలిసింది. అంటే మంచి డిఫరెంట్ కార్స్ అయితే చూడొచ్చు. సో ఎంట్రన్స్లో ఇలా కార్స్ పెట్టి ఉంటాయి. ఆ తర్వాత లోపలికి ఒక 1.5 మైల్ అలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా గల్ఫ్ స్ట్రీట్ ఇలా అని ఉంటుంది. ఇక్కడ అన్ని బయట ప్లస్ లోపల అన్ని వింటేజ్ కార్స్ పెట్టి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా బయట. కానీ ఈ వింటేజ్ కార్ ఏరియాకి వెళ్ళే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అంటే మంచి సీనిక్ వ్యూ లాగా మీకు బాగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కూడా. ఇక్కడ కార్స్ అనే కాదు, కొన్ని టేబుల్స్ అండ్ కొన్ని ఇంకా వింటేజ్ ఐటమ్స్ కూడా పెట్టారు. సో అవి కూడా చూడవచ్చు కావాలంటే. చూడడమే కాదు, ఇక్కడ చూసి కొనుక్కోవచ్చు కూడా, ఎస్పెషల్లీ ఇది కొనుక్కోవడానికి. అండ్ ఇక్కడ చూసారా ఇది ఫోర్డ్ మస్టాంగ్ 1972 మోడల్. యా this is Cadillac, vintage Cadillac. This is 1963 model. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కార్ వచ్చేసి 1926 మోడల్. సో 1926 అంటే 100 years ఓల్డ్ మోడల్ కార్. సో అండ్ నెక్స్ట్ ఇది ఎంజీ, ఇది కూడా ఓల్డ్ మోడల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లోపల ప్రతిదానికి ప్రైసింగ్ కూడా పెడతారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము గరాజ్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా వేరే కార్స్ కూడా చూద్దామని చెప్పి గరాజ్లోకి ఎంటర్ అయ్యాక మాత్రం అసలు చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నేను మీకు కొన్ని ర్యాండమ్గా కొన్ని ప్రైజెస్ అండ్ మోడల్స్ చూపిస్తాను. సో ఇది 1970 మోడల్ చెవి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇందులో పెట్టారు, ఇక్కడ $74,000 పెట్టారు. సో 1970 మోడల్కి $74,000. సో కరెంట్ ఉన్నవి కూడా అంతలా లేవు ప్రైజెస్. బట్ చూసారా వింటేజ్ కార్స్కి అసలు ఎంతగా ఉన్నాయో ప్రైజెస్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి 1950 మోడల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1955 మోడల్. ఇది 1955 మోడల్ అండ్ దీని ప్రైస్ $1,49,000 ఉంది. సో యా, అప్పటి మోడల్కి ఇంత ప్రైస్ ఉంది అసలు. ఇంకా ఇక్కడ చూస్తే ఇంజన్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో, అప్పటి మోడల్స్ అండ్ ఆ ఇంజన్ అదంతా కూడా చాలా బాగున్నాయి.
అంటే కార్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో అండ్ నెక్స్ట్ దీని పక్కన ఈ రెడ్ పక్కన ఈ కార్ వచ్చేసి ఇది ఫెరారీ ఓల్డ్ మోడల్. ఇలా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క కార్కి ఆ కార్ సీట్ ఏరియాలోనే దాని ప్రైస్ అండ్ దాని ఇయర్, మేక్ అండ్ మోడల్ అన్నీ కూడా పెట్టారు. ఇక్కడ ఇంకా నేను ర్యాండమ్గా జస్ట్ అన్నీ చూపిస్తూ ఉన్నాను మీకు. ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఫోర్డ్, జిఎంసి అండ్ నెక్స్ట్ చెవీ మోడల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడే ఇది వచ్చేసి రెడ్ కలర్ది జిఎంసి మోడల్ అండ్ డాజ్ మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కానీ ఏంటంటే డైరెక్ట్ మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు. streetteams.com అని వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో కూడా మీరు కార్ ప్రైజెస్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా మీరు ఇంకెక్కువ మోడల్స్ చూడొచ్చు. ఇది BMW ఓల్డ్ మోడల్ ఈ కార్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది డాజ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనల్గా ఇది కెమెరో మోడల్. అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్గా బ్లాంకో, అప్పటి బ్లాంకో మోడల్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వింటేజ్ కిడ్స్ కార్స్ అండ్ బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓల్డ్ మోడల్ బైక్స్. Do you like this place, Dhriti? Oh, old model Suzuki CCI. Wow. ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇంకా అన్ని వింటేజ్ కలెక్షన్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, అప్పటి టెలిస్కోప్ అవి కూడా పెట్టారు. సో పైనకి చూస్తే పైన బైక్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా బైక్స్ ఉన్నాయి. సో ఇదండి, ఈ ప్లేస్లో అయితే ఇలా స్పెండ్ చేసాము ఈ వింటేజ్ కార్ ఏరియాలో. అండ్ దెన్ మళ్ళీ మేము ఇక్కడ ఫెడ్రిక్బర్గ్ డౌన్ టౌన్ ఏరియాకి వచ్చేసాము. ఈ డౌన్ టౌన్ ఏరియాలో ఇలా కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటుంది అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి అండ్ మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఇక్కడ కూడా మీరు మంచిగా హ్యాట్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టైల్ తమాషా.